చాలా రోజుల తర్వాత నిన్న థియేటర్లు సందడి సందడి చేసినాయంట. వాళ్ళకి ఇప్పుడు థియేటర్ల హౌస్ ఫుల్ బోర్డులతోని మంచిగా పార్కింగ్ ఏరియాకి వెళ్ళి క్యాంటీన్ల వరకు జోరుగా అందరూ మస్తుగా బిజీగా కనిపించారంట. టాక్ సంగతి పక్కకు పెడితే గినక పెద్ద పేరున్న హీరోల సినిమాలు గినక మొదటి రోజునే చూసేయాలని చెప్పేసి అభిమానులు గిట్లా జోరుగా ఓడంతో టికెట్లు ఇట్లా ఎక్కువ ముడిపోయినాయంట. మిస్టర్ బచ్చన్, తంగలాన్ గట్లనే డబల్ స్మార్ట్ సినిమాలు ఒకే తరహాల స్పందన వచ్చినప్పటికీ ఇక వసూల విషయాల్లో తేట తెల్లం అయిపోయిందంట. ఇక ఊహించని విధంగా బాలీవుడ్ లా స్త్రీ 2 సినిమా గాఢ హిట్ అవుతుంది అనుకుంటే ఇక తెలుగు రాష్ట్రాలలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నదంట ప్రీమియర్ల రూపంలో. ఇక ముచ్చట పక్కకు పెడితే ఇక చిన్న సినిమా అయిన నార్నే నితిన్ గదే మన ఎన్టీఆర్ బామ్మర్ది చేసిన సినిమా ఆయనే సినిమా గిట్లా మంచి టాక్ ఉన్నప్పటికీ ఇక నిన్న పెద్ద ఉపయోగపడలే. వెళ్ళి వసూల విషయంలో మెరుగా గొప్పగా పరుస్తుందని చెప్పేసి బయర్లు ఇట్లా అంచనాలు వేస్తున్నారంట. ఇక గంతే కాదు, ఇక ఆ సినిమాతో పాటు గత వారంలో వచ్చిన కమిటీ కుర్రాల జోరు గిట్లా ఈ వారం గిట్లా కొనసాగుతూనే ఉన్నదంట. మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు కల్కి వచ్చి గిట్లా 50 రోజులు పూర్తయినాయి కాబట్టి థియేటర్లకు సెలవు ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు ఈ కొత్తగా ఉన్న సినిమాలు ఏ జోరు వరకు ఎంతవరకు నడుస్తాయో అనేది కీలకమైన విషయం అనే చెప్పుకోవాలి. ఇక వచ్చే వారం గిట్లా పెద్దగా చెప్పుకోదొక సినిమాలు ఏవి లేవు విడుదలకు. ఇక ఎవరైతే మన మారుతినగర్ సుబ్రహ్మణ్యం, రావు రమేష్ నటించిన సినిమా అయితే విడుదలగానున్నది. ఇక దాంతో పాటు 2-3 చిన్న సినిమాలు అయితే అనౌన్స్మెంట్ చేసిరు. కానీ ప్రమోషన్ల విధంగా చూసుకుంటే ఎటు మంచిగా బజ్ అయితే కనిపిస్తలేదు. ఇక దీన్ని బట్టి చూసుకుంటే ఏదైతే ఇంద్ర రిలీజ్ మీద అయితే మెగా అభిమానులు మంచిగా అంచనాలతోనూ ఉన్నారు. ఇక ఆగస్టు 29 తారీఖున సరిపోదా శనివారం సినిమా వచ్చే వరకు ఈ కొత్త సినిమాలకి ఏవి డోకా లేదనే చెప్పుకోవాలి. ఇంకా 2 వారాల సమయం ఉన్నది కాబట్టి ఇక ఆ లోపు మన విక్రము గట్లనే రాము గట్లనే ఇంకెవరు ఉన్నారనండి. ఇక విక్రము రాము కాకుండా ఇక ఉన్నది మన ఒక హీరోనే, గది గిట్లా మిస్టర్ బచ్చన్, రవితేజ. ఇక ఈ 3 సినిమాలు గిట్లా మంచిగా సమయం ఉన్నది కాబట్టి ఏ మేరకు వీళ్ళిద్దరూ తట్టుకొని నెట్టుకొస్తారో అనేది చూడాలి. ఇక తర్వాత ఆగస్టు 29 నాడున మంచిగా జోరు ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతేనే ఇక థియేటర్లు ఇప్పుడు కలకలలాడుతున్నాయని చెప్పుకోవాలి. మీరు గిట్లా ఇందులో ఏ సినిమా చూసిరు, ఇక మీకే సినిమా మస్తుగా నచ్చింది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా అడగడ్డుట అది కూడా నొక్కుని మళ్ళీ వస్తా.